అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 25వ సంవత్సరం చాలా పెనుమార్పులు జరిగే అవకాశం ఉంది. మనం వింటూ ఉన్నాం, ఏంటి వార్తల్లో చర్చిస్తూ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి టైం బాగుంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనాలు వేస్తూ ఉన్నారు. టైం బాగుంటుంది ఏంట్రా బాబు అని ఆరాధిస్తే రాబోయే రోజుల్లో సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చుకుంటాకి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అది ఒక విషయం. ఏదైతే హామీలు ఇచ్చారో పెన్షను, రేషన్ కార్డులు ఇవన్నిటికి కూడా ప్రణాళికలు తయారు చేసి వాటన్నిటిని కూడా హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ ముందుకెళ్తా ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ అయితే రేవంత్ రెడ్డికి మంచి మార్కులు పడతాయి. ఒక మంచి లీడర్గా తయారవుతాడు. పబ్లిక్లో అతనికి ఒక మంచి ఇమేజ్ వస్తుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నాడు. ఇకపోతే బీఆర్ఎస్లో ఉన్న కేటీ రామారావు గారు ఏ రోజు జైలుకి వెళ్తాడో అర్థం కాకుండా ఆయన కంగారు పడుతున్నాడు. నేను జైలుకి వెళ్తే పార్టీని ఎవరు నడుపుతారా బాబు అంటే, అందుకని పార్టీకి కూడా అవసరమైతే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఆయన రెస్ట్లోకి వెళ్ళిపోతాడని కొన్ని వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తానని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎవరో కేసీఆర్ గారు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి, పార్టీ ప్రెసిడెంట్కి రాజీనామా చేసి ఆయన కొంతకాలం సైలెంట్ అయిపోతాడని వార్తలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే, ఒక పక్క గతంలో కూతురు అరెస్ట్ అయిపోయి జైల్లో ఉండటం, రేపు ఎల్లుండి కొడుకు అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత ఆయన మీద కూడా ఫోన్ ట్యాంపరింగ్ కేసు, కాళేశ్వరము, విద్యుత్ కొనుగోళ్ల మీద రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అన్నీ కూడా కోర్టులు, జైళ్ళు దాని కింద వచ్చే పరిస్థితి ఉందనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఎవరు కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, ఫోన్ ట్రాపింగ్ కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, కాళేశ్వర విషయంలో కానీ, లేకపోతే ఈ ఫార్మా రేసులో కానీ ఇలాంటి అనేక అంశాలను ముందుకు పెట్టింది ప్రభుత్వం. వీటిలో కోర్టుల స్టేలో ఉంటున్నారు కేటీఆర్. కేసీఆర్ జోలికి ఇంకా రాలేదు. కేసీఆర్ వస్తారు, ఇది ఫోన్ ట్రాపింగ్ ముందుకు వస్తే కేసీఆర్ వస్తారు. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా కేసుల్లోకి వెళ్ళే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇకపోతే బీజేపీ పార్టీ వద్దాం. బీజేపీ పార్టీ నుంచి కేంద్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పుంజుకున్నారు. ఒకప్పుడు ఒక్కళ్ళే ఉండేవారు, రాజాసింగ్. అలాంటిది 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 8 మంది ఎంపీలు అయ్యారు. అంటే సుమారు 8 మంది ఎంపీలు అంటే 56 నియోజకవర్గాలకి బీజేపీ పార్టీ రిప్రజెంటేట్ చేస్తూ ఉంది. ఏది ఎంపీలు. ఆ విధంగా 56 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా తయారైంది. ఆల్రెడీ 8 మంది ఉన్నారు. అలా బీజేపీ పార్టీ పుంజుకుని ముందుకెళ్తా ఉంది. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. దాంతో ఆయన ప్రమోషన్ ఇచ్చి కేంద్రంలోనే మంత్రివర్గంలో తీసుకున్నాడు మోడీ గారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అరవింద్ గారు వస్తాడనేది మనకు వినపడతా ఉంది. అరవింద్ అంటే ఎవరు? ధర్మపురి అరవింద్, డి శ్రీనివాస్ కుమారుడు. డి శ్రీనివాస్ అనగానే తెలంగాణ ప్రాంతంలో ఒక వైబ్రేషన్. ఆయన మున్నూరు కాపు కమ్యూనిటీ నుంచి ఉన్నారు. మున్నూరు కాపులు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళ తరపున రిప్రజెంటేట్ చేసి అతనికి స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు అనేది ఒక వార్తలు వినపడతా ఉన్నాయి అరవింద్కి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారికి కూడా ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు వార్తల్లో వినపడతా ఉన్నాయి. ఎలాగంటే మోడీ గారు, కిషన్ రెడ్డి గారు రాజకీయాల్లో పరస్పరం సన్నిహితులు, పరిచయస్తులు. ఇద్దరు కలిపి బీజేపీ గవర్నమెంట్లో అమెరికా కూడా 1 మంత్ పాటు టూర్ వెళ్ళి అక్కడ ఇద్దరు కలిసి అమెరికాలోని కొన్ని సమావేశాల్లో పాల్గొనటము, పార్టీ అభివృద్ధిలో ఇద్దరు కూడా పాల్గొంచుకున్న సహచరులు. ఎవరు? కిషన్ రెడ్డి గారు, మోడీ గారు. అలా మోడీ గారు ఊహించుకున్న పరిస్థితుల్లో గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ ఆయన వచ్చి ప్రధాని అవటం, ఈయన ఎంపీకి వెళ్ళటం, గతంలో ఒక టర్ము కేంద్ర మంత్రి చేయటం, ఇప్పుడు 2వ టర్మ్ కేంద్ర మంత్రి చేయటం. ఈ సౌత్ ఇండియా నుంచి బీజేపీని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగా బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారి పేరు పరిశీలిస్తూ ఉన్నారు. దేనికి? అఖిల భారత బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా. మరి గతంలో ఇక్కడి నుంచే బండారు లక్ష్మణ్ గారు అఖిల భారత బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కిషన్ రెడ్డి గారికి కూడా ఆ అవకాశం వచ్చేటట్టు మనకు కనపడతా ఉంది. బీజేపీ పరిస్థితి చూస్తే మెరుగ్గా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి చూస్తేనే ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తే జైలుకి దూసుకెళ్ళిపోతున్నారు.
ఈ 3 పార్టీల పరిస్థితి ఈ రకంగా ఉంది తెలంగాణలో. వేచి చూద్దాం, త్వరలో ఎవరు గెయిన్లోకి వెళ్తారో ఎవరు డౌన్లోకి వెళ్తారో అనేది ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళు చేసే పార్టీల యొక్క పనితీరు మీద ఆధారపడుతుంది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.